నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవిచ్చినారు. కరోనా పెద్ద సమస్య కాదు, జలుబు జ్వరంతో సమానం అని చెప్పారు. లైట్ తీసుకున్నారు. కానీ అక్కడ ఏం చెప్తున్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, ప్రపంచ సంస్థల దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు దీన్ని తీవ్రమైన పరిణామంగా తీసుకుంటున్నారు. దీన్ని సీరియస్గా తీసుకోమంటున్నారు. ప్రపంచ దేశాలు కుదేలైపోతా ఉన్నాయి. బట్ ఇక్కడేమో మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మీరందరూ 1 గంట వరకు పనులు చేసుకోమని చెప్తున్నారు. అక్కడ పోలీసులు రోడ్ల మీద రైతుల్ని, రైతు కూలీల్ని కనపడినట్టు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఒక్క క్వశ్చన్ వేస్తున్నాను మిమ్మల్ని. ఇంత చిన్న పరిణామం అయినప్పుడు ఉద్యోగస్తులకి మీరు సగం జీతాలు ఇచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చారు? మేము ఎప్పుడు ఆ పరిస్థితి రాలేదే. అప్పుడు మీరు కరువు వస్తే చంద్రబాబు కరువు కవల పిల్లలు అన్నారు. కరువులు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చినాయి. ఆయన రైతులకు అండగా నిలబడ్డాం. 1వ తేదీ జీతాలు ఫుల్ పేమెంట్ జీతాలు ఇచ్చాం. ఏ రోజు జీతం ఆపల. 43% ఫిట్మెంట్ ఇచ్చాం. రాష్ట్రం విడిపోయి డెఫిసిట్ బడ్జెట్లో ఉన్నా కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చినాం. అన్నీ ఇంకొకటి మీరు గుర్తు చేసుకోవాలా, ఆనాడున్న క్రైసిస్లో రాష్ట్రం మా చేతికి వస్తే జిఎస్డిపి కానీ లేక అగ్రి అలైడ్ సెక్టర్లో ఉండే గ్రోత్ రేట్ కానీ 2 డిజిట్లో 5 సంవత్సరాలు దేశంలో పోటీ పడ్డాం. మొదటి స్థానంలో పోటీ పడ్డాం. ఈరోజు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేత కాకపోతే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి తెలుసుకోండి. పక్క రాష్ట్రాల్లో అఖిలపక్షం పిలవండి. ఏదైనా నష్టం జరిగితే మీకు, మీ మంత్రులకు ఏం నష్టం జరగదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నష్టపోతారు. మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి. లేదంటే రైతులు, రైతు కూలీలు, ఓ పక్కన సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అన్ని రంగాలు కుదేలైపోయే ప్రమాదం ఉంది. ఇంకొక విషయం మీకు హెచ్చరిస్తున్నాం. ఆకలి బాధలు, ప్రమాదాలు మొదలయ్యే పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తుండా. ఇదేమైనా ఇప్పటికిప్పుడు మీరు దీన్ని లైట్ తీసుకోకుండా సీరియస్గా క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, కెలామిటీస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం చర్యలు తీసుకుంటామో దాంతో కంటే ఎక్కువగా దీన్ని తీసుకొని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.